అయ్యా అమ్మాయి ఇంటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకున్నారయ్యా. మీ అబ్బాయి మీద ఉన్న కేసులన్నీ క్లియర్ అయిపోయినాయమ్మా. ఈ మాత్రం దానికి 2 ఏళ్ళు పట్టిందా? ఎల్లవయ్యా. సరే వస్తానయ్యా. ఆ నారాయణ గడి మీద చాలా కంప్లైంట్ వస్తున్నాయి, నువ్వేం పట్టించుకోవా? అయ్యా కుర్రాడు ఏం చేసినా కూడా వివరంగా చేస్తున్నాడు, చిక్కని చిక్కట్లేదయ్యా. చేతికి దొరికాడు అనుకోండి బెండ్ తీసి అవతల బారేస్తాను. మరీ అంతలా రెచ్చిపోతే మొదటికే మోసం అవుతుంది. నేను చూసుకుంటానయ్యా. అరే బక్కడా త్వరగా రారా. వస్తున్నాను కదరా. ఏటా తొందర? మేము రెడీ అయిపోయాం కదరా. రే పెచ్చనా కొడకల్లారా, మీరు నా ముందు తోక ఆడిస్తారా? మీ గురించి ఏటి తీసుకొచ్చానో చూస్తారా? ఎలాగైనా గెలవాలి కదా, అందుకనే ఎంటపడి మరి పరిగెత్తుకెళ్ళి పట్టుకు తీసుకొచ్చారా? పోలీసుల నుంచి అయితే తప్పించుకున్నారు కానీ ఇప్పుడు నా ముందు ఎవరు తప్పించుకున్నారో చూద్దాం రండిరా. చూద్దాంరా. ఏట్రా అలా చూస్తున్నారు? ఇప్పుడు మీ సింహాన్ని చూపించండి. చూపిస్తాను చూర్రా. వీరి వీరి గుమ్మడి పండు గెలిచేదే. అనవసరంగా 1000 రూపాయలతో పెట్టారా. ఛీ రే వాడేడ్రా చెరువులో చిచే ఆడి గురించి అడక్కరా. రే ఏమంటున్నావురా, అర్థమయ్యేలా చెప్పు. ఆడి గురించి నీకు తెలీదా? ఏమైంది ఎలా ఎడుతున్నావు? ఆ ప్రెసిడెంట్ కొడుకు ఊళ్ళోకి వచ్చాడురా, మీరే ఏదో ఒకటి చేయండి రా. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అడుగుతున్నాం కదా చెప్పండి. అది కాదురా. ఆ ప్రెసిడెంట్ కొడుకుని నమ్మిపోవద్దే, మోసపోతావే. అది కాదురా, ఆ ప్రెసిడెంట్ గారు అబ్బాయి నన్ను రాణిలా చూసుకుంటా అన్నాడురా. చెప్పేదేనండి, ఆడి ఇంతకు ముందే మా 100 అమ్మాయిలు 4 మోసం చేశాడే. నోరు మీయండ్రా, జీవితాంతం ఎదుగు బతుకు లేకుండా ఈ ముష్టి బతుకు బతుకమంటారా? తప్పుకోండ్రా, నువ్వు రావే. గుళ్ళో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారేంటి? నాకెందుకో భయం వేస్తుందండి. భయపడతావు ఎందుకో? గుడికి వెళ్ళి మన పేరు రసీదు తీసుకొచ్చాను కదా. ఈ రోజు మనకులాగే 1000 మందికి పెళ్ళిళ్ళంటే అక్కడ వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళి అక్కడ నిలబడాలంట. అంతే, ప్రత్యేకంగా తీసుకొచ్చి మహారాణిలాగా నీకు తాళి కట్టబోతున్నాను. ఏదైనా మొగుడు నీకు నేనే కదా. అక్కడ చూడు, క్యాలెండర్లో అమ్మవారు మన ఎంక చూస్తే బ్రహ్మాండంగా నవ్వుతుంది. బావని నేను ఉన్నాను కదా, 3 ముళ్ళు ఎత్తే అన్ని సరైపోతాయి. ఎంత ముద్దుగా ఉన్నావే నా పెళ్ళం. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణం, ఈ జిలేబీ నీకోసమే తెచ్చాను. ఏమున్నాయే నా జిల్జిల్. మోహన్ వస్తున్నాడు రా.
సార్ సారే సారస్తారస్తారే సారస్తారస్తారే ముందు మోటార్ పోయిరా. ఏయ్, మావకి మంట వచ్చే పూలేస్తారా? రే తొందరగా ఏరా, అల్లుడు గారిని కాపెట్టాలిగా. తొందరగా పోయిరా. పోతున్నాను కదరా. రే నువ్వు పోసరికి కోడి కూసేలా ఉందిరా. కూసిన కోడిని కోసేసి పులుసు వండరా. ఏయ్ లేవండ్రా, జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్ళి పెట్టండి. రేయ్, లేపండ్రా, రేయ్. తొందరగా. ఈడేంట్రా తీరా. నాకంటే బరువు కొన్నాడు. ఈయన్ని ఎత్తడం కంటే ఇలా తోసేసి వేసాడు మంచిది. అమ్ముతావేంట్రా, ఎవడైనా వస్తాడు. రేయ్, మిరపకాయ వాసన చూస్తే తుమ్ము రాకపోతే నిద్ర వస్తుందారా? కూర్చుంటే తెల్లారిపోద్దురా. త్వరగా ఎరా సన్నసి, త్వరగా వెళ్ళాలి. మాట్లాడతారు. అన్ని పనులు నేనే చేస్తానగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏంద్రా శోధం చూస్తున్నారు? వచ్చో తల చెయ్యండి. ఏం చేస్తానో చూడు. ఏయ్ చూసుకోవే, ఇప్పుడే వస్తాను. వాడు ఊళ్ళోకి రాని, వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరు బయలుదేరండి. ఏమండి, ఈ పంచాయతీ తర్వాత అక్కడ గుళ్ళో ఏం జరుగుతుందో చూడండి. రండి.